కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు. కాంటాక్ట్ నంబర్ 9247538993. అందరికీ నమస్కారం. నేను మీ శివాని. ఈ రోజు మనతో పాటు వంజ రామశెట్టి గారు ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే మా శివాని. మ్యామ్, యాజ్ పర్ న్యూమరాలజీ ఈ 4, 13 అండ్ 31, 22 ఈ డేట్స్ లో పుట్టిన వాళ్ళకి ఏ రకంగా ఉండబోతుంది? ఓకే, నెంబర్ 4. ఓకే, నెంబర్ 4 అంటే రూలింగ్ ప్లానెట్ రాహు. ఓకే ఓకే, రాహుకి రిలేట్ చేస్తాం. సూర్యుడు రాహు కాన్ఫ్లిక్ట్ మళ్ళా. ఓకే ఓకే, అయితే ఎవరైతే 4th, 13th, 22nd, 31st ఈ డేట్స్ లో ఎవరైతే పుట్టారో వాళ్ళకి ఈ 2026 2026 ఎట్లా ఉందో ఒక్కసారి న్యూమరాలజికల్ గా చూసి చిన్న గైడెన్స్. ఓకే, ఓకే, వీళ్ళకి ఏంటి అంటే నంబర్ 4 వాళ్ళకి 2026లో కొంచెం విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి మీ లైఫ్ లో. స్ట్రేంజ్ థింగ్స్ అంటాం కదా, అయ్యో ఇట్లా కూడా అవుతుందా నా లైఫ్ లో అన్న ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. సో అట్లాంటివి కొన్ని సంఘటనలు మీ లైఫ్ లో జరుగుతాయి. ఓకే, అది గుడ్ బ్యాడ్ అన్నది అంటే ఏది మంచి ఏది మీ వరకు. ఓకే, ఇన్సిడెంట్స్ ఏవో ఒకటి అవుతాయి, ఇట్లా కూడా అవుతుందా అని అనిపించవచ్చు, మంచి అవ్వచ్చు చెడు అవ్వచ్చు. కాబట్టి కొంచెం ప్రిపేర్డ్ గా ఉండండి. ఓకే ఓకే, మీరు ఎప్పుడు చూడని వినని అట్లాంటి ఇన్సిడెంట్స్ మీ లైఫ్ లో వస్తాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా ఉండండి, ప్రిపేర్డ్ గా ఉండండి. కేర్ఫుల్ అనడం కంటే కూడా ఐ థింక్ కేర్ఫుల్ ఇస్ రాంగ్ వర్డ్. ప్రిపేర్డ్ గా ఉండండి. దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే ఓవర్ థింకింగ్, అతిగా ఆలోచించేస్తూ ఉంటారు. అతిగా ఎట్లా ఆలోచిస్తారంటే మంచి విషయాన్ని కూడా నెగటివ్ గా ఆలోచించే సంవత్సరం మీకు ఇది. ఓకే, మంచిదే అవతల విషయం, కాకపోతే మీ ఆలోచించే విధానం ఎట్లయితే ఉందో, ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ మీ మదర్ వచ్చి డ్రైవింగ్ చేస్తున్నావు జాగ్రత్తగా వెళ్ళు అంటే అది అమ్మ ప్రేమ అంతే. మీరు అబ్బా ఊరికి నేను ఎప్పుడు వెళ్ళినా బయటకు వెళ్ళినప్పుడు ఎట్లానే చెప్తుందని మీరు అనుకుంటారు. ఎందుకంటే ఇది రాహు యొక్క ఇంపాక్ట్ కాబట్టి. ఓకే, సో ఇది కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. ఎవరు ఎందుకు చెప్తున్నారు, మీకు ఎవరైతే అడ్వైజెస్ ఇస్తున్నారో వాళ్ళు ఏంటి, మీ మదరా, ఫాదరా, సిబ్లింగ్స్, బ్రదర్, సిస్టర్స్ ఎవరు ఇస్తున్నారో చూసుకుని దాని తర్వాత జడ్జ్ చేయండి. ఓవర్ థింకింగ్, అతిగా ఆలోచించేస్తూ ఉంటారు అనమాట. చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తూ ఉంటారు ఈ సంవత్సరం అంతా. టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ ఒకటి. రెండోది ఏంటి అంటే మీకు గనక హెల్త్ పరంగా కొన్ని ఇష్యూస్ ఇండికేట్ చేస్తుంది. ఎవరికైతే స్టమక్ రిలేటెడ్, ఓకే, అంటే స్టమక్ రిలేటెడ్ ఏదన్నా అవ్వచ్చు, మన ఇండైజెషన్ ఇష్యూస్ అవ్వచ్చు, అసిడిటీ, లేకపోతే ఎనీ ఫ్రీక్వెంట్ గా స్టమక్ పెయిన్స్ రావడము, ఇట్లాంటివన్నీ చూపిస్తున్నాయి. దాంతో పాటు ఏంటంటే థైరాయిడ్ ఎవరికైతే ఉందో, థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కాస్త కేర్ఫుల్ గా ఉండండి. ఓకే, అండ్ బీ వాచ్ఫుల్. మీ హెల్త్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఉంటే సరిపోతుంది. ఓవర్ థింకింగ్ అవుతుంది ఎక్కువ. కాబట్టి ఇవన్నీ కంట్రోల్లో తీసుకురావాలి అంటే మీరు చేయాల్సిన 2-3 చిన్న రెమెడీస్ ఏంటి అంటే, ఇయర్ మొత్తం రెగ్యులర్ గా నేను వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టు సూర్యారాధన రెగ్యులర్ గా చేస్తూ ఉండండి. దాంతో పాటు దుర్గాదేవి ఆరాధన ఎంతగా చేసుకోగలిగితే, అండ్ మీరు దుర్గాదేవి ఆరాధన చేసినప్పుడు రాహుకాలం ఏ డే అయినా పర్వాలేదు, ఎస్పెషల్లీ ఫ్రైడే చేస్తే పర్వాలేదు, ఫ్రైడే చేస్తే మరీ మంచిది. నిమ్మకాయ దీపం పెట్టుకోండి. మీకు ఇచ్చే నేను ఒక రెమెడీ ఏంటంటే, బాగా ఇట్లాంటి కన్ఫ్యూజన్స్ ఎక్కువైపోతూ ఉంటాయి. కన్ఫ్యూజింగ్ ఇయర్ మీకు అనమాట. చాలా కన్ఫ్యూజన్, కాన్ఫ్లిక్ట్, మీ మైండ్ లో మీకే కన్ఫ్యూజన్ ఉంటుంది. ఓకే, సో ఇట్లాంటివి మీరు సాల్వ్ చేయలేని ఇష్యూస్ అట్లాంటివి వస్తే గనక మీరు చేయాల్సింది ఒకటే ఒక రెమెడీ ఏంటంటే, రోజు దుర్గా అమ్మవారిని తలుచుకోవడము, దుర్గాదేవి అష్టోత్తరం చదువుకోవడము, మీకు ఎంత వీలైతే అన్నిసార్లు దుర్గా దేవి ఆలయానికి వెళ్ళడము, వెళ్ళినప్పుడల్లా అక్కడ కుంకుమార్చన చేయించుకోవడము, దుర్గా అమ్మవారి టెంపుల్ నుంచి తెచ్చుకున్న, గుడి నుంచి తెచ్చిన కుంకుమార్చన చేసిన కుంకుమ ఏదైతే ఉందో అది చక్కగా ధరించండి. అండ్ మీ థ్రోట్, గొంతు దగ్గర కూడా ధరించండి. ఎందుకంటే రాహు ఏం చేస్తాడంటే మాటల్ని కంట్రోల్లో ఉంచాడు అనమాట. అందరిని కోపం ఇష్యూస్, యాంగర్ ఇష్యూస్ ఇవన్నీ తెచ్చేస్తాడు. కాబట్టి కొంచెం బయటికి వెళ్ళేటప్పుడు భగవంతుని తలుచుకొని బయటికి వెళ్ళండి. ఓకే, ఇది చిన్న రెమెడీ మీకు. ఇది చేయండి. రాహుకాల దీపం పెట్టినప్పుడు నిమ్మకాయలో పెట్టండి దీపం. చిన్న పువ్వొత్తులు ఉంటాయి కదా మనం, ఓకే, ఆ ఒత్తి పెట్టి రాహుకాల దీపం పెట్టుకోండి. ఫ్రైడేస్ వీళ్ళున్న వాళ్ళు, వీళ్ళు లేని వాళ్ళు టెంపుల్లో పూజ చేసుకోండి. ఓకే, వీళ్ళు లేని వాళ్ళు ఏదో టైంలో చేయండి రెమెడీ.
ఇంట్లో ఉంటున్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ అయిపోయి ఉన్నప్పుడు ఒక 10 మినిట్స్ తీసుకోండి. కొంచెం ఆయిల్ వేసి ఆ దీపం వెలిగించి ఏం చేస్తారంటే, ఆ దీపం వెలుగుతున్నంత సేపు మీరు రాహు జపం చేసుకోండి అండ్ దుర్గా స్తోత్రం చదువుకోండి. ఓకే. అంతే. ఈ రెమెడీ చేస్తే మీకు ఫుల్ ఇయర్ ఇదే ఒక కవచం అన్నమాట, ప్రొటెక్షన్ Okay. లాగా వర్క్ చేస్తుంది. నెంబర్ 4 వాళ్ళు. ఓకే. ఓకే. మరి నెంబర్ 4 ఎవరైతే పుట్టారో వాళ్ళకి ఏ రకంగా ఉండబోతుంది, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ కూడా చెప్పినందుకు థ్యాంక్ యూ మ్యామ్. నమస్తే మా.